కొన్ని బంధాలు ఎట్లుంటాయంటే మనల్ని ప్రేమించినట్టే ఉంటాయి, మనం అంటే ఇష్టం ఉన్నట్టే ఉంటాయి, మనల్ని ఎప్పటికీ వదిలిపోవు. ఆ మనమే ఇంకా వాళ్ళ ప్రపంచం అన్నట్లుంటాయి. కానీ వాళ్ళకి కావాల్సింది దొరికినప్పుడు ఆటోమేటిక్ గా వదిలేసి వెళ్ళిపోతాయి. మన కర్మ ఏంటి తెలుసా? వాళ్ళు అట్లా వెళ్ళిపోయినా సరే మనం మాత్రం వాళ్ళని మర్చిపోలేం. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద సిగ్గు శరం లేకుండా ఉన్నది అని అంటే అదొకటే, మనసు. ఎందుకు అంటే ఎంత ఆలోచించద్దు, మంది కాదు, వద్దు, వదిలే అనుకున్నా సరే ఇంత సిగ్గు శరం లేకుండా మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. చూడండి ఏందో ఛీ. ప్రశాంతంగా మనశ్శాంతిగా హ్యాపీగా ఉండాలంటే లైఫ్ లా అనవసరమైన ఆలోచనలను, అవసరం లేని వ్యక్తులను డిలీట్ చేస్తే, దూరం పెడితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ట్రై చేసి చూడండి ఒకసారి, వర్కౌట్ అవుతుంది. గడిచిపోయిన కాలం బాధల్ని కన్నీటినే కాదు, అందమైన జ్ఞాపకాలను కూడా మనకిస్తుంది. ఏమంటారు? ఏదైనా రిలేషన్షిప్ లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం లేకపోతే ఏ రిలేషన్షిప్ కూడా ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి నమ్మకం, నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత అనుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. మన తలరాతలో ఏదైతే రాసి పెట్టుంటదో అదే జరుగుతుంది కదా. అంటారు కదా, కోపంలోనే ప్రేమ ఉంటది, కోపం చూపించే వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటదని చెప్పి. కానీ మనం చూపించే ఆ కోపం వల్ల ఆ మనిషి తిరిగి రానంత దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ప్రేమను ఏం చేసుకోవాలి? నిజమే కదా. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదని తెలిసి కూడా మరిచిపోలేనంత ప్రేమను పంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు కదా. అది మనకు అందదు, మనది కాదు, మనకి రాదు అని తెలిసి కూడా దేవుణ్ణి నాకు అదే కావాలి, అదే కావాలి, అదే కావాలని అడుగుతాం. చూసారు, మనకి మించిన మూర్ఖులు ఉంటారు ఎవరైనా? పామో, మీరేమంటారు?